ఒక్క నిమిషం. కార్మికుల ఐక్యత జై డ్రైవర్ అన్న జై ఆటో డ్రైవర్ అన్న కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత జై ఆటో డ్రైవర్ అన్న ఈరోజు ఆగస్టు 1 మరి ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలో మరి ఆటో యూనియన్ నాయకులు మరి శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే ఇతర నాయకులు మరియు ఆ కమిటీ సభ్యులు మరియు ఆటో కార్మికులు డ్రైవర్లు అందరూ మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి బస్టాండ్ ప్రాంతంలో మరి ఆ యొక్క ఆగస్టు 1 ఆ యొక్క సెలబ్రేషన్ ఆటో కార్మికుల దినోత్సవం సెలబ్రేషన్ దిశగా వారు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని మరి గౌరవనీయులు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మరియు అలాగే మన పట్టణ సిఐ గారు నా తోటి ఎంబీఐ గారు అలాగే ఎస్ఐ గారు మరి ఇక్కడికి వచ్చేసిన పత్రికా ప్రతినిధులు మరి ఆటో కార్మికులందరికీ నా యొక్క నమస్కారములు. నిజంగా ఇది గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఐక్యత ఆటో కార్మికుల మధ్య ఉన్న ఐక్యతకు మారుపేరుగా నిలుస్తుంది. మనకు ముఖ్యంగా ఏంటంటే ఆటో పరంగా చూసుకున్నట్టయితే మరి మనకు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా మనకున్న మోటార్ వాహన చట్టంలో మరి రూల్స్ను పాటిస్తూ మద్యం తాగి డ్రైవ్ చేయడం చెప్తాము. అలాంటివి మనం పాటించాలి. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దంటాం. మరి ఓవర్లోడ్ ఎక్కువగా వేయద్దు. అలాగే మరి ఎందుకంటే ఇవన్నీ రోడ్డు భద్రతకు సంబంధించిన విషయాలు కాబట్టి అవన్నీ పాటించాలి. ఎందుకంటే మనం పొద్దున లేచి మరి మనము డ్యూటీకి వెళ్ళాము, సాయంత్రం మళ్ళీ ఇంటికి మనం క్షేమంగా చేరుకోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వం తరఫున అరైవల్ ప్రోగ్రామ్ అని మనకు ఇప్పుడు మన 99 రోజుల గ్రామపాలనలో మనము ప్రజాపాలనలో మనము జరుపుకోవడం జరిగింది. అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి, ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ప్రజలందరూ ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం మీరు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మన విప్ గారి ఆధ్వర్యంలో కూడా మంచి ర్యాలీ చేయడం జరిగింది. మీరు అందరూ అప్పుడు మా ఇంతకుముందు పూర్వపు డీటో గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారని నాకు కూడా తెలిసింది. కాబట్టి మా తరఫు నుంచి ఎలాంటి సహకారం ఉన్నా మేము డెఫినెట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి సందర్భంగా మరి వచ్చిన చైర్మన్ గారికి, మన టౌన్ ఎస్ఐ గారి, సిఏ గారికి, ఎస్ఐ గారికి, అలాగే నా ఎంబీఏ గారికి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆటో కార్మిక ప్రెసిడెంట్ మరి ఇతర నాయకులందరికీ మరియు ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. సంబంధం ఎందుకంటే నేను గత 10-12 సంవత్సరాల క్రితం ఒక రెస్టారెంట్ ఉండేది సాయిరక్ష అనేది. దానికి రావాలంటే సాయిరక్ష అని హైదరాబాద్ నుంచి కానీ వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి సాయిరక్ష ఎక్కడంటే డైరెక్ట్ తీసుకొచ్చి అవి మన ఆటో మన అందరూ తీసుకొచ్చి సాయిరక్ష ఇక్కడ అని చెప్పి చెప్పడం. మరి నేను కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా మరి చిన్న కూడా చాలా నేను సినిమాలు కూడా చూస్తున్న మా నాన్న కానీ మా అందరితో బంధుమిత్రులాగా ఉండడం. మరి మేమందరం మనందరం బంధుమిత్రులాగా ఉండే అన్నదమ్ముల వాళ్ళని కూడా నేను ఆటో కార్మికులు అన్నాను. అందుకోసమే మరి గౌరవ శాసనసభ్యులు గారు కూడా గతంలో ఈ యొక్క ఆటో కార్మికులు ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడడం గత ప్రభుత్వంలో చాలామంది నేను కళ్ళ ముందు చూసిన. మరి అన్నగారు వచ్చిన తర్వాత మీకు చాలా సమస్యలని పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా కూడా కొంత స్థాయిలో నెరవేర్చి మరి ఆటో కార్మికులకు వారు అనుభవిస్తున్నటువంటి కష్టాన్ని చూసి మరి రవాణాను వేములవాడ పట్టణంలో రవాణాను కొంచెం మెరుగుపరచడం జరిగింది. దాంతో మీకు కొంచెం ఉపాధి కూడా దొరకడం అనేది సులభమైంది. మరి ఇట్లా ఆటో కార్మికులతో పాటు మరి వేములవాడ పట్టణంలో అన్ని రంగాలపై మన ఆదిశీలన్న గారు
అభివృద్ధి చేస్తున్నారు. మరి మీరు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. మీరు కూడా ఆటో అంటే మరి సుదూర ప్రాంతాల నుంచి మా ప్రాంతానికి భక్తులుగా వస్తుందంటే అందరికీ మరి మీరు వారితో మంచి మర్యాదగా ఉంటుకుంటూ మరి వారిని గమ్యస్థానం చేసుకుంటూ చాలా వరకు మీకు ఉపాధితో పాటు వారికి సౌకర్యం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటిదాకా మన పిల్లలు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఖచ్చితంగా మన శాసనసభ్యులు ప్రభుత్వ గారి దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయడానికి నా వంతు కూడా కృషి చేస్తాను తెలియజేసుకుంటూ మనకి ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చేందుకు నా తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, మన వేదికను అలంకరించిన డిటిఓ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఎంఏ గారికి, అందరికీ మా పోలీస్ మా అందరి తరఫున మీకు ఆటో దినోత్సవ శుభాకాంక్షలు. నేను గత 2 ఏళ్ళుగా ఈ ఆటో దినోత్సవంలో నేను భాగంగా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా చాలా దగ్గర నుంచి మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. మన వేములవాడ ఆటో యూనియన్ చాలా కలిసికట్టుగా పనిచేయడం, ప్రతి ఈవెంట్లో కలిసికట్టుగా పార్టిసిపేట్ చేయడం, మేము ఏదైనా ప్రోగ్రామ్ చెప్పినా అందరూ చెప్పగానే వచ్చి ప్రోగ్రామ్ అటెండ్ కావడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, ఇవన్నీ కూడా మంచిగా చేస్తున్నారు. ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని, గతంలో ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సార్ చెప్పినట్టు మనం ఆటో డ్రైవర్లందరికీ చాలాసార్లు దఫాలుగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరిగింది. మీకు మళ్ళీ నా తరపు నుంచి మన వేములవాడ టౌన్ పోలీస్ తరపు నుంచి మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను ఏంటంటే, దయచేసి మీరు కూడా మీ బండ్లని ఇన్సూరెన్స్ చేయండి, మీ లైసెన్సులు అన్నీ చెక్ చేసుకోండి, ట్రాఫిక్ నియమాలు పాటించండి, జాగ్రత్తగా గమ్యం చేయండి. మీ మీద ఆధారపడి మీ కుటుంబాలు ఉన్నాయి. దయచేసి మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది. మా ఎస్ఐ గారు చెప్పినట్టు నేను ఆటో డ్రైవింగ్ చేస్తున్నా, మీ పిల్లల్ని మీరు ఒక మెట్టు ముందు చదివించాలి. అదంతా చేయాలంటే ముందు మీరు సేఫ్గా ఉండాలి. మీ ఆటో ఎక్కిన పబ్లిక్ సేఫ్ అండ్ ఫీల్ కావాలి. దయచేసి ఈ ఆటో కార్మికుల దినోత్సవ సందర్భంగా మీరందరూ ఇవాళ ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోండి, ఒక వాగ్దానం చేయండి, ఒక ప్రమాణం చేయండి. ఖచ్చితంగా నేను ట్రాఫిక్ నియమాలు పాటిస్తా, నిబంధనలకు అనుసరించి నేను ఉంటా, లోడింగ్ దాటి నేను ఎక్కియాను అని చెప్పి అందరూ వాగ్దానం చేయండి, అందరూ పాటించండి. ఇదే విధంగా ముందు కూడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీరు మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి సార్ చెప్పినట్టు మీకు ఏదైనా సమస్యలు ఉంటే చైర్మన్ గారు చెప్పినట్టు వాళ్ళ దృష్టి తీసుకపోతే వాళ్ళు డిటిఓ గారు మా లెవెల్లో పరిష్కరించేది మేము తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తాం అని మీకు హామీ ఇచ్చి మీరు మళ్ళా ఒకటే చెప్పేది, ట్రాఫిక్ నియమాలు పాటించండి. థ్యాంక్ యూ. అందరికీ ఆటో కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. నేను దాదాపు పెద్దలందరూ చెప్పేశారు ముందే, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. మనం డైలీ మీరు అన్నారు కదా ఆటో నడుపుకునే బతుకుతామని అంటున్నారు, కానీ చాలామంది నేను చూసింది ఏంటంటే అందరూ ఆటో నడుపుతారు, సాయంత్రం కాగానే ఆ పైసలు కాపాడుకోవాల్సింది పోగా ఇతర అనవసర విషయాలలో ఖర్చు పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఇదే చాలామంది రొటీన్ 50% కన్నా ఎక్కువ మంది ఇలానే ఉన్నారు. సో దాన్ని మానుకోండి. మీ కుటుంబాలు ఉన్నాయి, మీ ఫ్యామిలీ ఉంది, మీ పిల్లలు ఉన్నారు. మీరు ఆటో డ్రైవర్లుగా పనిచేశారు, కానీ మీ పిల్లలు మీలాగా కాకుండా ఒక స్టెప్ మీరు ఉండేటట్టు చూసుకొని వాళ్ళ మంచిగా చదివించి బాగుపడేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ అనేది ఉచిత బస్సులు వేయడం వల్ల మనకు ఆటో డ్రైవర్లకు గిరాకులు తగ్గిపోయినాయి. ఆటో డ్రైవర్లతో పాటు టెక్సీ కార్లు నడిపే వాళ్ళకు గిరాకీ ఉపాధి కోల్పోయినది కాబట్టి సార్ దానికి తోడు ఇప్పుడు ప్రతి జిల్లాలో ఆర్టీసీకి అనుసంధానంగా ఎలక్ట్రిసిటీ ఆటోలు వస్తున్నాయని ప్రభుత్వం చెప్తుంది. సార్ అది వస్తే ఇప్పటికే మాకు బస్సులు ఉచిత బస్సులు చేపట్టి గ్రామాలలో ఉన్న పెద్ద ఆటోలన్నీ అమ్ముకొని కొంతమంది అయితే చనిపోయింది సార్. మా ఈ నెల 23 మంది దాకా చనిపోయారు. మీ వారికి చెప్పుకోలేదు, మీకు చెప్తున్నాం, అందరూ అధికారులు ఉన్నారు ఇక్కడ. కాబట్టి మా అందు దయచేసి మీ ద్వారా మీ జిల్లాకు బాగా సిఐ గారు ఉన్నారు, మా చైర్మన్ గారు ఉన్నారు ప్రభుత్వం తరఫున. మేము మీకు రేపు ఎల్లుండే వినతి పత్రం ఇస్తాం. ఈ ఎలక్ట్రికల్ ఆటోలు అనేది వస్తే ఇంకా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మాకు దేవస్థానం ఉంది కాబట్టి చిన్న కొద్ది గొప్ప కిరాయిలు వెళ్తున్నాయి. అది ఆదివారం, సోమవారం, శుక్రవారమే తప్ప అట్టి రోజుల్లో ఏం గిరాకులు ఉంటలేవు సార్. భార్య పిల్లలను జాదుకొని బతికే పరిస్థితి. కొంతమంది భార్యల మీద ఉన్న పుస్తకాలు అమ్ముకోండి అంటే ఆవేదన వస్తుంది సార్. అట్లా అమ్ముకొని ఇస్తాం, ఆటోలు నడుపుకుంటారు, ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోతున్నారు. కాబట్టి
ఈ ప్రభుత్వాన్ని నిర్ణయిస్తున్నాం ఒకటే, మా ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి ఒకటి వినతి ఇస్తాం. అసెంబ్లీలో చర్చించి ఈ ఎలక్ట్రిక్ ఆటోలు బంద్ పెట్టే విధంగా మేము మాట్లాడతాం ఎమ్మెల్యే గారితో. ఒకవేళ మా పొన్నంపాకర్ గారిని వస్తుందని చెప్తాం. ఒకవేళ నిజంగానే అట్లా వస్తే ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోలకు ఏం చేసింది లేదు. కాబట్టి ఆ పార్టీ ఆ ప్రభుత్వం పోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు కంకణం కట్టుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి ఆటో డ్రైవర్లను దాదాపు ఇక్కడ మాకు 1800 ఆటోలు, ఒక వేములవాడ దేవస్థానం ఉంది కాబట్టి 1800 ఆటోలు. ఈ 1800 ఆటోలు అంటే భార్య పిల్లలతో దాదాపు ఒక 10,000 ఓటర్లు ఉంటాం. వాళ్ళ చుట్టాలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఇట్లా ఓటర్ పుస్తకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మమ్మల్ని గుర్తించి మీరు ప్రభుత్వం చేయాలనుకుంటే ఇప్పుడు కళ్యాణ్ బాగ్ ఇచ్చింది సరిపోతుంది. ఇప్పటికే ఓలా ఆటోలు అవి ఏమంటారు రాపిడో బైకులు ఆటోలు ఇప్పటికే వస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ప్యాసింజర్ దిగుడుతోనే సార్ ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసుకుంటే స్కూటీ మీద వచ్చి బైకుల మీద ఎక్కించుకోవచ్చు. అట్లా మాకు గిరాకులు తగ్గిపోయినాయి. అది మమ్మల్ని గుర్తుంచుకోవాలి. మేము ఇన్ని కుటుంబాలు బతకాలంటే మాకు చాలా కష్టం ఉంది. దేవస్థానం యాత్రికులు వస్తేనే మాకు గిరాకీలు వెళ్తున్నాయి సార్. ఈ ఆటోలు మాత్రం బంద్ చేయించాలి. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆంధ్ర ప్రభుత్వం ఏటా 12,000 రూపాయలు ఇచ్చేది సార్ జగన్మోహన్ రెడ్డి. మాకు ఏమంటే కేసీఆర్తో వెళ్ళినప్పుడు మాకు ఆ ప్రభుత్వంతో ఆదుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని భావిస్తున్నాం. ఇవి వెంటనే బంద్ చేస్తా అని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్స్.